మన ఇండ్లలో పోరగాన్లు ఓ 2-3 రోజులు ఎవరన్నా చుట్టాలింటికి పోతే అబ్బో నా కొడుకు 3 రోజులు ఆయన కళ్ళకు కనిపించక అని మస్తు రంది పెట్టుకుంటాం. గసొంటిది ఏండ్లకేండ్లే కన్న కొడుకు కనిపించకుంటే ఇంకెట్లుండాలి? ఒక తానా ఒక ఆయన గట్లని తప్పిపోయిందట. తిరిగి 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 ఏండ్లు వెళ్ళాక ఇంటికి వచ్చిండు. ఇక అప్పుడు ఆ పెండ్లం ఆయన తల్లిదండ్రుల సంబరం చూడాలి. సినిమాల కన్నా చిత్రమైన ముచ్చట జరిగిందుల్లా కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలా పెండ్లైన 5 ఏండ్లకి ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయిన మనిషి 30 ఏండ్ల తర్వాత మళ్ళా ఇంటికి చేరిండు. బిడ్డ చిన్నగున్నప్పుడు వెళ్ళిపోయిన మనిషి మళ్ళా ఇంటికి వచ్చేటరకల్లా బిడ్డకు పెండ్లై మన్మడు మన్మరాలు కూడా పుట్టిండ్రు. ఇగో గిననేగా మనిషి పేరు రామ్మూర్తి. రైల్వేల కొలువు చేస్తోడు. మరి ఏమనిపించిందో ఏమో 30 ఏండ్ల కిందట ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయి హిమాలయాల గుట్టలల్లో పోయి సాధువులల్లో కలిసిండట. ఎప్పుడో చిన్నప్పుడు యములాడ రాజన్న తాన గుండు కొట్టించుకుంటానని మొక్కిండట. గా మొక్కు యాదకచ్చే రాజన్నను దేవులాడుకుంటా పెద్దపల్లికి వచ్చిండట. వాళ్ళమ్మోళ్ళ దుగ్నం కాడుకోయి బీడీలు కొన్నా వాళ్ళను గుర్తే పట్టలేదట. కానీ కన్న పేగుకు తెలియదా? సామి మీ పేరు రామ్మూర్తి కదా, నేను మీ అమ్మను అని ముచ్చట్లు యాద్ చేసిందట. హాగో గట్ల కలిసిండి ఇంటోళ్లకు. అంతా యములాడ రాజన్న దయ అని గుండు కొట్టిపించిండ్రు. కానీ వీళ్ళకి తెలవనట్టుంది. గదే ఇంకొగలు అయితేనా మీసాలు గడ్డాలతో అట్లనే కూసుండబెట్టి కొత్త సాముల వారు వచ్చిండ్రని జాతర నడిపించేటోళ్ళు.